కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రైతన్న కార్యక్రమంలో 3వ విడతకు సంబంధించిన నగదు చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం 5 కమిటీ సభ్యులు, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, ఓదూరి కిషోర్, మాజీ ఎమ్మెల్యే పెడం దొరబాబు, టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మ విచ్చేశారు. అలాగే ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడారు. రైతు దేశానికి వెన్నుముకని, మనం 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే రైతు అహర్నిశలు కష్టపడాలని, అలాంటి రైతుకు ఈ రోజు కూటమి ప్రభుత్వం ద్వారా అన్నదాత సుఖీభవ పేరిట అకౌంట్లో నగదు జమ చేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇక సంవత్సరానికి 20,000 రూపాయలు 3 దఫాలుగా రైతులకు ఇవ్వడం జరుగుతుందని, తద్వారా రైతులకు పంట పొలాలకు కావలసిన రసాయనాలు కొనుగోలుకి, పెట్టుబడికి ఉపయోగపడుతుందని తెలియజేశారు. రైతుల పక్షపాతి అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతాంగం అభివృద్ధి కోసం చాలా నిరంతరంగా కృషి చేస్తున్నారని తెలియజేశారు. రాంబాబు తదితరులు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ 3వ విడత పంపిణీ కార్యక్రమం, అలాగే పీఎం కిసాన్ 22వ ఇన్స్టాల్మెంట్ అండి. అది కూడా పంపిణీ కార్యక్రమం మనకి ఇక్కడ అంబేద్కర్ భవన్ లో, అంటే మన పిఠాపురం నియోజకవర్గం మొత్తాన్ని కూడా అంబేద్కర్ భవన్ లో అరేంజ్ చేయడం జరిగింది. దీని గురించి అయితే మనకి ఈ రోజు అయితే 12,75,00,000 రూపాయల 23,105 మంది రైతులకి పంపిణీ చేయడం జరిగిందండి. అంటే ప్రధానమంత్రి గారేమో మన గౌరవనీయ ప్రధానమంత్రి గారు మనకి అస్సాం గౌహతి నుంచి ఆయన చెక్ రిలీజ్ చేయటం అయింది. అందరికీ కూడా రైతుల ఖాతాల్లోకి డైరెక్ట్ గా డబ్బులు జమ చేయడం జరిగింది. అలాగే మన స్టేట్ ది అన్నదాత సుఖీభవ మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన గన్నవరం నుంచి కూడా చెక్ రైతుల ఖాతాల్లోకి అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో అన్ని కలిపి 12,75,00,000 రూపాయలు అండి, 71 లక్షల రూపాయలు. సో మనకి మొత్తం కలిపి 23,105 మంది రైతు ఫ్యామిలీలకండి. అంటే రైతు సొంత భూమి ఉన్న రైతులందరికీ కూడా కేవలం 10 సెంటు రైతు ఉన్నా సరే ఆ రైతుకి ఇది వర్తిస్తుందండి. అలాగే డి క్లాస్ ఎంప్లాయీస్ కి, అలాగే 20,000 రూపాయల కన్నా తక్కువ జీతం ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. అలాగే ఇప్పుడు ఈ రోజు ఈ కార్యక్రమానికి మాకు డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు గారు విచ్చేయటం జరిగింది. అలాగే మన అందరి ఆరాధ్య నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచన మేరకు ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో 12 కోట్లు రైతులకి వారి యొక్క ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రైతుల కోసం ఇచ్చేటువంటి నిధులు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇచ్చేటువంటి నిధులు రెండు కలుపుకొని ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో 12 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగింది. ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గంలో 23,000 పైచిలకు